హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ది సెషన్. ఈ సెషన్లో మన సబ్జెక్ట్ అనేటువంటి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేటువంటి సబ్జెక్ట్లో సెకండ్ చాప్టర్ ఆపరేటింగ్ కంప్యూటర్ యూజింగ్ GUI బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ చాప్టర్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ చాప్టర్లో మెయిన్గా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, తర్వాత GUI బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ సంబంధించినటువంటి స్పెషాలిటీస్, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మనం డిస్కస్ చేసేటువంటి పాయింట్ ఏంటంటే వాట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి అనేటువంటి దాన్ని డిస్కస్ చేస్తాం. జనరల్గా కంప్యూటర్తో మనం వర్క్ చేస్తున్నప్పుడు కంప్యూటర్ అనేటువంటిది ఎలక్ట్రానిక్ డివైస్, మెషిన్ అంటాం. తర్వాత కంప్యూటర్ వాడుకునేటువంటి వాళ్ళేమో యూజర్స్ అని చెప్పేసి అని అంటున్నాం. ఈ హ్యూమన్ బీయింగ్స్ యూజర్స్ అని అంటున్నాం. ఈ యూజర్స్ హ్యూమన్ వేరు హార్డ్వేర్తో వర్క్ చేయించాలంటే వీరిద్దరి మధ్య కమ్యూనికేషన్ సిస్టమ్ అనేటువంటిది ఉండాల్సి ఉంటుంది. జనరల్గా ఒక మెషిన్కి తర్వాత హ్యూమన్ బీయింగ్కి మధ్య కమ్యూనికేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది డైరెక్ట్ అనేటువంటిది ఉండదు. దానికి సంబంధించిన ఒక మీడియేటర్ అనేటువంటిది వ్యవస్థ అనేటువంటిది ఉండడం వల్ల ఈజీగా కమ్యూనికేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, కంప్యూటర్తో వర్క్ చేయించాలంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వడానికి కంప్యూటర్కి లో ఉన్నటువంటి పార్ట్స్ని హార్డ్వేర్తో ఇంటరాక్ట్ కావడం కోసం ఒక మీడియేటర్ అనేటువంటిది అవసరం. ఆ మీడియేటర్ ఏం చేయాలంటే ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా ఏమవుతుందంటే యూజర్కి తర్వాత కంప్యూటర్కి మధ్య ఒక మీడియేటర్ లాగా వర్క్ చేస్తుంది. కాబట్టి ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేటువంటి ఎస్టాబ్లిష్ చేసేటువంటి సాఫ్ట్వేరే ఇక్కడ ఏమంటున్నామంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటున్నాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది సాఫ్ట్వేర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ షుడ్ బి ఇంటర్ఫేస్ బిట్వీన్ ది యూజర్ అండ్ కంప్యూటర్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఒక మీడియేటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. యూజర్ ఏదైనా సరే తనకు సంబంధించినటువంటి కంప్యూటర్కి ఇవ్వాలనుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే కంప్యూటర్కి ఇచ్చేసి వర్క్ చేయించడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. కంప్యూటర్ కూడా ఏదైనా రెస్పాండ్ కావాలనుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే యూజర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఓవరాల్గా కంప్యూటర్కి తర్వాత యూజర్కి మధ్య కమ్యూనికేషన్ సిస్టమ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి సిస్టమ్ సాఫ్ట్వేర్ ద్వారానే జరగడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ది మేజర్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ది కంప్యూటర్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ పాయింట్ను బట్టి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక లేకపోతే కంప్యూటర్తో వర్క్ చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ప్రతి కంప్యూటర్లో అది చిన్నదైనా పెద్దదైనా, మనం ఆఫీస్లో వాడుతున్నటువంటి పర్సనల్ కంప్యూటర్ అయినా, లేదు బిజినెస్లో వాడేటువంటి కంప్యూటర్ అయినా, లేదా సూపర్ కంప్యూటర్ అయినప్పటికీ కూడా ప్రతి కంప్యూటర్కి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాల్సినటువంటి సాఫ్ట్వేర్. ఆ ఆపరేటింగ్ సిస్టమే యూజర్కి మరియు కంప్యూటర్కి మధ్య మీడియేటర్ లాగా పనిచేస్తుంది. ఆ ఆపరేటింగ్ సిస్టమే ఒక ఇంటర్ఫేస్ లాగా పనిచేస్తుంది. ఈ విధంగా ఓవరాల్గా కనుక చూసినట్లయితే కంప్యూటర్కి ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఆ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ని ఇచ్చేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేటువంటి ఉన్నాయి. జనరల్గా ఉండేటువంటి ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఒకటి CUI ప్లాట్ఫామ్ అని చెప్పేసి, రెండవది GUI ప్లాట్ఫామ్ అని చెప్పేసి అని అంటాం. CUI ప్లాట్ఫామ్ అంటేనేమో క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అని అంటాం, లేదా కమాండ్ లైన్ యూజర్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అంటాం. GUI అంటేనేమో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అని అంటున్నాం. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్లో వచ్చేటువంటి స్పెషాలిటీస్ ఏంటంటే దీనిలో యూస్ చేస్తున్నటువంటి క్యారెక్టర్స్ కానీ సింబల్స్ కానీ ఏవైనా కూడా వాటి యొక్క సైజు, కలరు, మోడల్ అనేటువంటిది మార్చుకునేటువంటి అవకాశం కల్పింపజేసేటువంటి ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేసేటువంటి ఇంటర్ఫేసే GUI ఇంటర్ఫేస్ అని అంటాము. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అంటాం. ఈ ఇంటర్ఫేస్ని సపోర్ట్ చేసేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని GUI ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటాం. ఈ GUI ప్లాట్ఫామ్ని మొట్టమొదటిసారిగా డెవలప్ చేసినటువంటి కంపెనీ ఏంటంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ డెవలప్ చేసినటువంటి ఈ ప్లాట్ఫామ్ని ఒక ప్రోడక్ట్ ద్వారా మనకు మార్కెట్లో రిలీజ్ చేయడం అంటూ జరిగింది. ఆ ప్రోడక్టే విండోస్ అనేటువంటి ప్రోడక్ట్ ద్వారా మనకి ఈ ప్లాట్ఫామ్ అనేటువంటిది అవైలబుల్గా ఉండడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ విండోస్ అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది డెవలప్ కాకముందు ఇది ఓన్లీ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఇచ్చేటువంటి ఒక సాఫ్ట్వేర్ లాగానే పనిచేసేది. కానీ తర్వాత వచ్చినటువంటి వర్షన్స్లో, తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్లో భాగంగా ఏం చేశారంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇంక్లూడింగ్ GUI ఎన్విరాన్మెంట్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ రెండు కలిపేసి ఒకటే ప్రోడక్ట్ కింద ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం GUI ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ కావాలని అనుకున్నప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఏదైనా ఒక విండోస్కి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ కనుక యూజ్ చేయగలిగితే మనం ఆ GUIకి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ని మనం కంప్యూటర్లో
ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనేటువంటిది తెలుస్తుంది అన్నమాట. ఇక GUI సపోర్ట్ చేసేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి విండోస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని కనుక మనం చూడగలిగితే ఈ విండోస్ అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది GUI సపోర్ట్ చేసేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్. ఇది మీడియేటర్ లాగా పనిచేస్తుంది, ఇది ఇంటర్ఫేస్ లాగా పనిచేస్తుంది. తర్వాత దాంతో పాటుగా ఏం చేస్తుందంటే కంప్యూటర్లో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెరిఫెరల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేనేజ్ చేస్తుంది. ఆ మేనేజ్ చేయడం కోసం అనేటువంటిది ఇక్కడ దీని ఆపరేటింగ్ సిస్టంలో కూడా దీని యొక్క రోల్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఓన్లీ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా కంప్యూటర్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ని మేనేజ్ చేసేటువంటి క్యారెక్టరిస్టిక్ కూడా దీనికి ఉన్నటువంటి ఫెసిలిటీ అని చెప్పేసి మనం ఆపరేటింగ్ సిస్టమ్కి ఇట్లాంటి క్యారెక్టరిస్టిక్ ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈ రెండింటితో పాటుగా ఇంకా ఈ విండోస్కి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టంలో కనుక చూసినట్లయితే దీన్ని ఏమంటారంటే ఇంకా సింగిల్ యూజర్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అంటారు. సింగిల్ యూజర్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే సింగిల్ యూజర్లో అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఒకే ఒక పర్సన్ ఎట్ ఏ టైం వాడుకోవచ్చు. దాంతోపాటుగా ఆ ఒక్క పర్సన్ మల్టీ వర్క్స్ టాస్క్లు అనేటువంటి కంప్యూటర్కి ఇవ్వచ్చు. అంటే ఒక టాస్క్ కంప్లీట్ కాకుండానే ఆ టాస్క్ ఎగ్జిక్యూషన్ అవుతున్న టైంలోనే ఇంకొక టాస్క్ని కూడా వర్క్ చేయించుకునే అవకాశం ఉంది. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు అంటే ఒక డాక్యుమెంట్ మనం ప్రింట్ చేస్తున్నప్పుడు మిగతా వర్క్ వేరే డాక్యుమెంట్లో కూడా మనం ఇన్ఫర్మేషన్ని ఇన్పుట్ ఇవ్వడమో టైప్ చేయడమో లేక ఇట్లాంటి వర్క్ అనేటువంటి చేయవచ్చు. ఈ విధంగా రెండు టాస్క్లు ఎట్ ఏ టైం జరిగేటువంటి అవకాశం కలిగినటువంటి కాన్సెప్ట్ని మల్టీ టాస్కింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి అని అంటాం. ఆ మల్టీ టాస్కింగ్ ఫెసిలిటీ ఇచ్చేటువంటి ఆపరేటింగ్ సిస్టమే ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వన్ మోర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఇట్ విల్ కంట్రోల్స్ ది ఆల్ పార్ట్స్ ఆఫ్ ది కంప్యూటర్ దట్ వర్ కనెక్టెడ్ టు ది కంప్యూటర్. అంటే కంప్యూటర్ కనెక్ట్ చేసినటువంటి అన్ని పార్ట్స్ని ఇది ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది. ఇన్పుట్, అవుట్పుట్, మెమరీ కంట్రోల్, ALU, తర్వాత ప్రింటర్, ఇంకా స్కానర్, ఇట్లాంటి ఏవైనా డివైసెస్ మనం కంప్యూటర్ కనెక్ట్ చేస్తే వాటన్నిటిని మేనేజ్ చేస్తుంది, కంట్రోల్ చేసేటువంటి ఫెసిలిటీ కలిగి ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఇక ఇవి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా వచ్చేటువంటి అడ్వాంటేజెస్ కనుక చూస్తే దీనిలో ఫస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్మోస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ది యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఎందుకంటే ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి డెవలప్ చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఫస్ట్ చెప్తుంటాం. తర్వాత సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ అలౌస్ ది యూజర్ టు వర్క్ ఆన్ ది మల్టిపుల్ అప్లికేషన్స్ సైమల్టేనియస్లీ. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఏంటంటే మల్టీ టాస్కింగ్ అనేటువంటి కాన్సెప్ట్ని డిస్కస్ చేసినట్టుగా ఇది మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా ఎట్ ఏ టైం మనము వర్క్ చేసుకునేటువంటి ఫెసిలిటీ మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక అప్లికేషన్తో ఇంటరాక్ట్ కావచ్చు, అది క్లోజ్ కాకుండా ఇంకో అప్లికేషన్తో కూడా ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధంగా మనకు ఆ ఫెసిలిటీని మనకి ప్రొవైడ్ చేసే విధంగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి రూపొందించడం అనేది జరిగింది. తర్వాత ఇట్ ఇంక్రీజెస్ ది సిస్టమ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ అంటాం. ఎందుకంటే ఇప్పుడు మల్టీ టాస్కింగ్ అనేటువంటి కాన్సెప్ట్ రావడం వల్ల ఏమైందంటే కంప్యూటర్ యొక్క ఎఫిషియన్సీ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానీ ఆటోమేటిక్గా అది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, దాంతోపాటు ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ కావడం అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ సపోర్ట్స్ ది connecting to the other computers and communicating with the other computers with the help of the internet, intranet, LAN నెట్వర్కింగ్ ఫెసిలిటీ అంటాం. అంటే మన నెట్వర్కింగ్ ఫెసిలిటీ కనుక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఈ ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి కనెక్ట్ కావచ్చు. తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి ఫెసిలిటీ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి సిస్టమ్ సాఫ్ట్వేర్. తర్వాత ఇంకా వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్స్ ది ఫెసిలిటీ టు ట్రాన్స్ఫర్ ది డేటా బిట్వీన్ డిఫరెంట్ అప్లికేషన్స్ అంటాం. అంటే డిఫరెంట్ అప్లికేషన్స్ మధ్య డేటాని ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఓవరాల్గా కనుక చూస్తే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చేటువంటి అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. వీటన్నిటిని అడ్వాంటేజెస్ ఉండడం వల్ల మోస్ట్ పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్ కింద మనకి ప్రపంచవ్యాప్తంగా 90% కంప్యూటర్ యూజర్స్ ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే GUI ఎన్విరాన్మెంట్ డెవలప్ చేశారో అప్పుడు ఆ GUI ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ని, ఫెసిలిటీస్ని మనం సిస్టమ్ మీద ప్రొవైడ్ చేయడం కోసం, వాళ్ళు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని వాడుకోవడం కోసం ఒక స్పెషల్ హార్డ్వేర్ డివైస్ని కూడా డెవలప్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ డివైస్ ఏంటంటే మౌస్ అనేటువంటి డివైస్.
ఈ మౌజ్ అనేటువంటి డివైస్ అనేటువంటిది ఎప్పుడు వచ్చింది అంటే GUI ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి వచ్చిన తర్వాత, GUI ఎన్విరాన్మెంట్ అనేటువంటి డెవలప్ అయిన తర్వాత ఆ ఎన్విరాన్మెంట్ని వాడుకోవడం కోసం డెవలప్ చేసినటువంటి ఒక ఇన్పుట్ డివైస్ కింద మనం దీన్ని ట్రీట్ చేస్తూ ఉంటాం. అదే మౌజ్ అనేటువంటి ఇన్పుట్ డివైస్. జనరల్గా ఈ మౌజ్ అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. ఈ మౌజ్ మామూలుగా ఉండేటువంటి మౌజ్ లాగానే ఉంటుంది, మనకి ఒక అరచేతిలో పట్టుకునేటువంటి విధంగా ఉంటుంది. కాకపోతే దాన్ని అబ్జర్వ్ చేస్తే ఏంటంటే దాని మీద ఓన్లీ డిఫరెంట్ బటన్స్ అనేటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ డిఫరెంట్ బటన్స్ని బట్టి జనరల్గా కొన్ని మౌజెస్ అనేటువంటివి 3 బటన్స్తో ఉన్నటువంటి మౌజులు ఉన్నాయి, కొన్ని మౌజెస్ 2 బటన్స్తో ఉన్నటువంటి మౌజెస్ ఉన్నాయి, కొన్ని బటన్స్ సింగిల్ బటన్తో ఉన్నటువంటి మౌజెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ బటన్స్ అనేటువంటివి ఎప్పుడు వాడతాము అని అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లలో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నప్పుడు మనకి 3 బటన్ 2 బటన్సా సింగిల్ బటన్ మౌజా అని చెప్పేసి మనం వాడుతూ ఉంటాం అన్నమాట. అయితే దీంతో వచ్చేటువంటి ఫెసిలిటీ ఏంటంటే మనకి GUI ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి ఫెసిలిటీస్ని వాటితో ఇంటరాక్ట్ కావడం కోసం ఉపయోగించేటువంటి ఒక ఇన్పుట్ డివైస్ కింద మనం ట్రీట్ చేస్తుంటాం. ఈ మౌజ్ని కనుక మనం టెక్నికల్గా కనుక అబ్జర్వ్ చేస్తే దీనిలో ఓల్డెన్ డేస్లో వచ్చేటువంటి మౌజ్లు కనుక చూస్తే ఆ మౌజ్ని దాని ఒక కింది భాగంలో ఒక చిన్న బాల్ ఉండేది. ఆ బాల్ అనేటువంటిది ఉండడం వల్ల ఆ బాల్ని మనం మూవ్ చేస్తూ ఉంటే కంప్యూటర్ మానిటర్ పైన ఒక ఆరో మార్క్ మూవ్ అవుతూ ఉండేదన్నమాట. ఆ ఆరో మార్క్ని మనం మౌస్ పాయింటర్ అని చెప్పేసి అని అంటుంటాం. ఈ బాల్ అనేటిది రొటేట్ అవుతూ ఉన్నప్పుడు మౌస్ కదుపుతూ ఉన్నప్పుడు బాల్ మూవ్ అవుతుంది. ఆ బాల్ మూవ్మెంట్ని బట్టి ఆ మౌస్ పాయింటర్ కూడా మూవ్ అయ్యేది. నా లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి మౌజెస్ అన్నీ కూడా ఎట్లాంటి మౌజెస్ వస్తున్నాయంటే ఆప్టికల్ మౌజెస్ అంటాం. అంటే దీనిలో బాల్ ఉండదు, ఆప్టికల్ లైట్ ఒకటి ఉంటుంది. ఆ లైట్ మూవ్మెంట్ ద్వారా ఆటోమేటిక్గా మౌస్ పాయింటర్ అనేటువంటిది కంట్రోల్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఏ పొజిషన్ కంటే ఆ పొజిషన్కి మనం తీసుకుపోవచ్చు అనమాట. అంటే ఆ మౌస్ పాయింటర్ యొక్క ఇంటరాక్షన్ అనేటువంటిది ఈ ఆప్టికల్ మౌజ్లో వచ్చేటువంటి లైట్ ఏదైతే ఉందో ఆ లైట్ ద్వారా ఇక్కడ ఈ మూమెంట్ అనేటువంటిది రావడం అనేది జరుగుతుంది అనమాట. దీన్నే మనం ఆప్టికల్ మౌజ్ అని చెప్పేసి అని అంటాం. ఈ విధంగా స్పెషల్గా GUI ఎన్విరాన్మెంట్ని డెవలప్ చేసిన తర్వాత డెవలప్ చేసినటువంటి ఈ హార్డ్వేరే ఇన్పుట్ కోసం ఉపయోగించేటువంటి హార్డ్వేరే మౌజ్ అని చెప్పేసి అని అంటాం. ఈ మౌజ్ ద్వారా మనం ఏమేమి పనులు చేయొచ్చు లేదా మౌస్కి ఉండేటువంటి యాక్షన్స్ అంటాం, మౌజ్ యాక్షన్స్ అంటాం. జనరల్గా దెర్ ఆర్ 5 మౌజ్ యాక్షన్స్ అని ఉంటాయి. అంటే 5 రకాలుగా మనం పనులు చేయొచ్చు. మౌస్తో చేసేటువంటి పనులు ఓన్లీ 5 టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేటువంటి మనం దాంతో చేయగలుగుతాం అనమాట. ఈ 5 టైప్స్ ఆఫ్ వర్క్లో దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే క్లిక్ అని చెప్పేసి అని అంటాం. క్లిక్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం. క్లిక్ అంటే ఈ క్లిక్ అనేటువంటి వర్డ్ని దాన్ని జనరల్గా సింగిల్ క్లిక్ అని అంటాం. క్లిక్ అనేటువంటి బటన్ ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే మౌజ్ పైన ఉన్నటువంటి 3 బటన్స్లలో లెఫ్ట్ బటన్ మనకి 4 ఫింగర్తో వచ్చేటువంటి బటన్ ఏదైతే ఉంటుందో ఆ 4 ఫింగర్ కింద ఉండేటువంటి బటన్ని లెఫ్ట్ బటన్ అని అంటాం. ఆ లెఫ్ట్ బటన్ని ఒకసారి ప్రెస్ చేసి వదిలేస్తే దాన్ని వితిన్ షార్ట్ ఇంటర్వెల్లో ప్రెస్ చేసి వదిలేస్తే దాన్ని మనం క్లిక్ అని చెప్పేసి అని అంటాం. అంటే మౌస్ బటన్ ఒకసారి డౌన్ అయ్యి తర్వాత మౌస్ బటన్ మళ్ళీ అప్ కావాలన్నమాట. వితిన్ షార్ట్ ఇంటర్వెల్లో జరిగినట్లయితే దీన్ని క్లిక్ అని చెప్పేసి అని అంటుంటాం అనమాట. తర్వాత సెకండ్ యాక్షన్ ఏంటంటే డబుల్ క్లిక్ అని అంటాం. అంటే ఇదే యాక్షన్ ఇదే బటన్ని వితిన్ షార్ట్ ఇంటర్వెల్లో 2 టైమ్స్ కనుక క్లిక్ చేస్తే దాన్ని డబుల్ క్లిక్ అని చెప్పేసి అని అంటుంటాం. ఈ డబుల్ క్లిక్ అనేటువంటిది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ఈ డబుల్ క్లిక్ అనేటువంటి మౌజ్ యాక్షన్ని ఉపయోగిస్తాం. సింగిల్ క్లిక్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా సెలెక్షన్ ప్రాసెస్ కోసం మనకి కావాల్సినటువంటి లిస్ట్ ఆఫ్ ఐటమ్ని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ క్లిక్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సింగిల్ క్లిక్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది సెలెక్షన్ ప్రాసెస్, డబుల్ క్లిక్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ఓపెనింగ్ ఎన్ అప్లికేషన్ అని చెప్పేసి అని అంటుంటాం. ఇక నెక్స్ట్ 3వ మౌజ్ యాక్షన్ ఏంటంటే రైట్ క్లిక్ అంటాం. ఈ రైట్ క్లిక్ అంటే ఏంటంటే మనకి మౌస్ పైన ఉండేటువంటి బటన్స్లలో మనకి రైట్ సైడ్ ఉండేటువంటి బటన్ని అంటే లెఫ్ట్ బటన్, రైట్ బటన్, మిడిల్ బటన్, దీనిలో రైట్ సైడ్ ఉండేటువంటి బటన్ని ప్రెస్ చేసి వదిలేస్తే దాన్ని రైట్ క్లిక్ అని చెప్పేసి అని అంటాం. లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే వదిలేస్తేనేమో దాన్ని సింగిల్ క్లిక్ అని అంటాం. రైట్ బటన్ని ప్రెస్ చేసి వదిలేస్తే దాన్ని ఏమో రైట్ క్లిక్ అని చెప్పేసి అంటాం. లెఫ్ట్ బటన్ని 2 టైమ్స్ వితిన్ షార్ట్ ఇంటర్వెల్లో కనుక ప్రెస్ చేసి వదిలేస్తేనేమో దాన్ని డబుల్ క్లిక్ అని చెప్పేసి అని అంటాం. ఈ రైట్ బటన్ అనేటువంటిది ఎందుకు యూజ్ చేస్తామనంటే
సమ్ కమాండ్స్ యొక్క లిస్ట్ని మనం డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఈ రైట్ బటన్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రాక్టికల్గా దీన్ని మనం దాని యొక్క ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మనం చూడొచ్చు. ఎందుకంటే మనకి ఏమైనా కమాండ్స్ యొక్క లిస్ట్ కావాలనుకున్నప్పుడు, ఆప్షన్స్ యొక్క లిస్ట్ కావాలనుకున్నప్పుడు ఆ లిస్ట్ని చూపించడం కోసం, ఆ లిస్ట్ ఆఫ్ మెనూస్ని చూపించడం కోసం ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మనం ఆ మెనూస్ని డిస్ప్లే చేయించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. అందుకోసం ఈ రైట్ బటన్ క్లిక్ని వాడుతుంటారు. ఇది 3వ యాక్షన్ అని చెప్పేసి అనొచ్చు. ఇక 4వ యాక్షన్ ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్. డ్రాగ్ అండ్ డ్రాప్ అనేటువంటి యాక్షన్ ఇదేం చేస్తుందనంటే ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్ని లేదా సెలెక్షన్ ఆఫ్ ఆప్షన్ని డ్రాగ్ చేసి డ్రాప్ చేయడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి తీసుకెళ్ళడం అనమాట, షిఫ్ట్ చేయడం. దానికోసం ఉపయోగించేటువంటిది ఏమంటుంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అంటాం. ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేటువంటి యాక్షన్ ఏ విధంగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుందంటే మనం ఏదైతే లిస్ట్ ఆఫ్ ఐటమ్ మనం డ్రాగ్ చేయాలనుకో దానిపైన ఫస్ట్ బటన్ ప్రెస్ చేయాలి, లెఫ్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి నెక్స్ట్ మౌజ్ని మూవ్ చేయాలి. తర్వాత కావాల్సిన ప్లేస్కి వచ్చిన తర్వాత ఆ మౌస్ బటన్ని వదిలేయాలి. అంటే ప్రెస్ ది లెఫ్ట్ బటన్, మూవ్ ది బటన్, మూవ్ ది మౌస్, దెన్ రిలీజ్ ది మౌస్ బటన్ అంటాం. ఈ విధంగా ఈ యాక్షన్ కనుక మనం చేయగలిగితే దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ యాక్షన్ అని చెప్పేసి మనం చెప్తుంటాం. ఇది 4వ మౌస్ యాక్షన్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఇక 5th వన్ ఏంటంటే స్క్రోలింగ్ అని అంటాం. ఈ స్క్రోలింగ్ అనేటువంటిది ఏంటంటే మా మౌస్లో ఉండేటువంటి మిడిల్లో ఉండేటువంటి బటన్ వీల్ లాగా ఉంటుంది. ఆ వీల్ లాగా ఉన్నటువంటి బటన్ని మనం ఏం చేస్తాం, స్క్రోల్ బటన్ అని చెప్పేసి అంటాం. దాంతో ఏం చేయొచ్చు అంటే స్క్రోల్ చేయొచ్చు. అంటే అప్ అండ్ డౌన్ కానీ లెఫ్ట్ టు రైట్ కానీ మనం డాక్యుమెంట్స్ని కానీ మూవ్ చేయడం కోసం ఉపయోగించేటువంటి ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేసేటువంటి ఒక బటన్ అని చెప్పేసి అనొచ్చు. ఈ విధంగా మౌజ్ యొక్క యాక్షన్స్ అనేటువంటి మనకి ఈ 5 రకాలైనటువంటి మౌజ్ యాక్షన్స్ అనేటువంటి ఉన్నాయి. ఓవరాల్గా మౌస్తో చేసేటువంటి పనులన్నీ కూడా మనం ఈ 5 రకాల పనులు చేస్తాం. ఒకటి సింగిల్ క్లిక్ అంటాం, రెండవది డబుల్ క్లిక్ అంటాం, మూడవది రైట్ క్లిక్ అంటాం, నాలుగవది డ్రాగ్ అండ్ డ్రాప్ అని అంటాం, ఐదవది వచ్చేసి స్క్రోల్ అని చెప్పేసి అని అంటాం. ఈ విధంగా మౌజ్ యాక్షన్స్ అనేటువంటివి మనకి 5 రకాలుగా ఉన్నాయి. ఇది GUI ఎన్విరాన్మెంట్లో మనం ఉపయోగించేటువంటి స్పెషల్ ఇన్పుట్ టైప్ ఆఫ్ డివైస్ అని చెప్పి మనం డిస్కస్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ని వర్కింగ్ కండిషన్లో తీసుకురావడానికి సంబంధించినటువంటి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ని దాన్ని ఏమంటాం బూట్ స్ట్రాపింగ్ ప్రొసీజర్ అంటాం, లేదా బూటింగ్ ప్రొసీజర్ అని చెప్పేసి అంటాం. ఈ బూట్ స్ట్రాపింగ్ ప్రొసీజర్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ని కంప్యూటర్కి ఇచ్చేసి కంప్యూటర్ని వర్కింగ్ కండిషన్లో తీసుకొచ్చేటువంటి ప్రొసీజర్ని బూట్ స్ట్రాపింగ్ ప్రొసీజర్ అని చెప్పేసి అంటాం. అయితే కంప్యూటర్ స్టార్ట్ చేసేటువంటి ఈ ప్రొసీజర్, కంప్యూటర్ని వర్కింగ్ కండిషన్లో తీసుకొచ్చేటువంటి ప్రొసీజర్, దీన్ని ఒక సిస్టమేటిక్ మేనర్లో కనుక మనం ఫాలో అవుతే కంప్యూటర్ మనకి తొందరగా ఈజీగా వర్కింగ్ కండిషన్లో వచ్చేటువంటి అవకాశం అనేటువంటి ఉంటుంది. అయితే కంప్యూటర్ అనేటువంటిది ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వర్క్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కావాల్సినటువంటి పవర్ సప్లై. పవర్ సప్లై అనేటువంటిది మనం పవర్ సప్లై ఆన్ చేసిన తర్వాత, మెయిన్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత కంప్యూటర్ పై ఉండేటువంటి CPU బాక్స్ పైన ఉండేటువంటి పవర్ బటన్ ఆన్ చేయాలి. తర్వాత మానిటర్కి సంబంధించినటువంటి పవర్ బటన్ కూడా ఆన్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే పవర్ సప్లై మనం హార్డ్వేర్కి సప్లై చేసామో హార్డ్వేర్లో ఉండేటువంటి ప్రతి కాంపోనెంట్ యాక్టివేట్ అవుతుంది. వర్కింగ్ పవర్ సప్లై రావడం వల్ల వర్కింగ్ కండిషన్లోకి అవి మా ఇన్స్ట్రక్షన్ తీసుకునేటువంటి స్టేజ్లోకి వస్తుంది. అంటే అన్ని పార్ట్స్ కనుక పర్ఫెక్ట్గా వర్క్ చేసేటువంటి స్టేజ్లో కనుక ఉన్నట్లయితే అప్పుడు నెక్స్ట్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం జనరల్గా ఏం చేస్తామంటే కంప్యూటర్కి సంబంధించిన సెకండరీ స్టోరేజ్ డివైస్ అనేటువంటి హార్డ్ డిస్క్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని స్టోర్ చేసి పెట్టేస్తాం. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని డైరెక్ట్గా సెకండరీ స్టోరేజ్ డివైస్ అనే హార్డ్ డిస్క్ నుంచి ఇన్పుట్ తీసుకునే విధంగా మనం ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే హార్డ్ డిస్క్ని ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ని కంప్యూటర్ యొక్క మెమరీ అయినటువంటి ప్రైమరీ మెమరీ అయినటువంటి ర్యామ్లోకి లోడ్ చేస్తుంది, అంటే ఫీడ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ హార్డ్ డిస్క్ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ కంప్యూటర్ యొక్క ప్రైమరీ మెమరీ ర్యామ్లోకి లోడ్ చేసిన తర్వాత దానిలో ఉండే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా హార్డ్వేర్లో ఉండేటువంటి ప్రతి పార్ట్ని, కంప్యూటర్లో ఉన్నటువంటి ప్రతి పార్ట్ని అది ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అయిపోయి వర్కింగ్ కండిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఫైనల్గా అన్ని పార్ట్స్ వర్కింగ్ కండిషన్లోకి వచ్చిన తర్వాత మనకి కంప్యూటర్ యొక్క మానిటర్ పైన ఒక ఏంటంటే ఫైనల్గా ఒక ఇన్స్ట్రక్షన్ లాంటిది ఒక ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అదేంటంటే విండోస్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చేసి మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి, స్టార్ట్ చేసాం కాబట్టి ఆ విండోస్కి సంబంధించిన లోగోని మనకి ఇక్కడ డెస్క్టాప్ కంప్యూటర్ యొక్క మానిటర్ పైన చూపించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే కంప్యూటర్ యొక్క మానిటర్ పైన విండోస్కి సంబంధించినటువంటి డెస్క్టాప్ డిస్ప్లే అవుతుందో అప్పుడు కంప్యూటరు
వర్క్ చేయడానికి రెడీగా ఉండదని చెప్పేసి ఒక ఇండికేషన్ లాగా మనం భావించవచ్చు. దాని తర్వాత మౌస్ పాయింటర్ కూడా మనకి అక్కడ మానిటర్ పైన కనిపిస్తుంటుంది. అయితే మానిటర్ పైన ఏ ఏరియా అయితే ఎంతవరకు అయితే మనకి ఈ విండోస్కి సంబంధించినటువంటి లోగో కనిపించడం, తర్వాత దానిలో డిఫరెంట్ పార్ట్స్ అనేటువంటి అన్ని డిస్ప్లే అయ్యేటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియా మొత్తాన్ని ఏమంటారంటే డెస్క్ టాప్ అనేటువంటి ఒక వర్డ్తో పిలవడం జరుగుతుంది. ఎందుకు డెస్క్ టాప్ అంటారంటే అది ఒక డెస్క్ లాగా మనకి ట్రీట్ చేయొచ్చు. దానిపైన అన్ని రకాలైనటువంటి డిఫరెంట్ సింబల్స్తో కూడుకున్నటువంటి ఇమేజెస్ అనేటువంటివి అన్నీ కూడా అక్కడ మనం డిస్ప్లే అయ్యే విధంగా మనకి అవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆ డెస్క్టాప్ పైన విండోస్ లోగో వచ్చేదాకా మనం వెయిట్ చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ కంప్యూటర్కి సంబంధించినటువంటి వర్క్ అనేటువంటిది మనం స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో కంప్యూటర్కి పవర్ సప్లై ఇచ్చిన దగ్గర నుండి తర్వాత మానిటర్ పైన విండోస్కి సంబంధించిన లోగో వచ్చేంత మటుకు మధ్యలో జరిగేటువంటి ఈ ప్రాసెస్ మొత్తాన్ని బూట్ స్ట్రాపింగ్ ప్రొసీజర్ అంటాం, లేదా దాన్ని బూటింగ్ ప్రొసీజర్ అని చెప్పేసి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఓవరాల్గా కంప్యూటర్కి ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చేసి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా కంప్యూటర్ని వర్కింగ్ కండిషన్లో తీసుకొచ్చేటువంటి ప్రొసీజర్ అనేటువంటిది ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక ఈ టాపిక్ పైన మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి మేజర్గా వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అని చెప్పేసి అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటాం. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డెఫినేషను, తర్వాత దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్, అది ఎందుకోసం వర్క్ చేస్తుంది, తర్వాత దాంతో వచ్చేటువంటి అడ్వాంటేజెస్, ఇవన్నీ రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ కనుక ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేయగలిగితే ఇది లాంగ్ క్వశ్చన్ కింద కూడా వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక వన్ మోర్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఎ మౌస్, వాట్ ఆర్ ఇట్స్ యాక్షన్స్. మౌజ్ అంటే ఏంటిది, దాని యొక్క యాక్షన్స్ ఏంటి అనేటువంటి క్వశ్చన్ కూడా అడగవచ్చు. అంటే మౌజ్ అంటే ఏంటి, అది ఎందుకోసం వాడుతున్నాం, తర్వాత దానిలో ఉన్నటువంటి యాక్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఆ 5 రకాల యాక్షన్స్ గురించి కనుక డీటెయిల్గా డిస్కస్ చేస్తే సరిపోతుందంట. ఓవరాల్గా ఈ 2 క్వశ్చన్లు వస్తాయి. ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. వాట్ ఈజ్ ఏ బూట్ స్ట్రాపింగ్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్, లేదా ఇంకా ఏమని అడగవచ్చు అంటే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ ది బూటింగ్ ప్రొసీజర్ అని చెప్పేసి కూడా అడగవచ్చు. ఈ విధంగా బూట్ స్ట్రాపింగ్ మీద కూడా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. ఓవరాల్గా ఈ టాపిక్ మీద మనకి 3 క్వశ్చన్లు అడగవచ్చు. ఒకటి వాట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ అ మౌస్, వాట్ ఆర్ ఇట్స్ యాక్షన్స్ అని చెప్పేసి సెకండ్ క్వశ్చన్ అడగవచ్చు. మూడో క్వశ్చన్ వాట్ ఈజ్ అ బూట్ స్ట్రాపింగ్, ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి రావచ్చు, లేదా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది బూటింగ్ ప్రొసీజర్ అని చెప్పేసి అడగవచ్చు అనమాట. ఈ విధంగా ఓవరాల్గా ఈ 3 క్వశ్చన్లు అనేటువంటివి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది అనమాట. ఈ క్లాస్ మొత్తం కనుక వినగలిగి మొత్తం అర్థం చేసుకోగలిగితే ఈ 3 క్వశ్చన్స్ని మనం ఎగ్జామ్లో పర్ఫామ్ చేయడం అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. వితౌట్ క్లాస్ చూడకుండా మనం ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం అనేది కొంచెం కష్టమైనటువంటి పనిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్లాస్ విన్న తర్వాత మీ యొక్క అభిప్రాయాల్ని కింద కామెంట్ రూపంలో చెప్పగలిగితే తర్వాత వచ్చేటువంటి వీడియోలో వాటికి సంబంధించినటువంటి ఏమైనా మాడిఫికేషన్స్ కానీ ఏమైనా ఉంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఆ కామెంట్స్ రూపంలో కనుక ఇవ్వగలిగితే నేను ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్తోని బెటర్గా ఉండేటువంటి టాపిక్స్తో మీకు ఈ క్లాసెస్ని డిజైన్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. థ్యాంక్ యూ.